అలాగే వేప పువ్వు ఎండబెట్టుకున్నదేనండి. మనం ఒక తడంతా ఆరిపోయింది. ఈ పోపు ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ వేస్తానండి. మీకు ఇలా మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత అలాగే చూసారా ఇలా మొత్తం అల్లరు దాంట్లో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇది పొడి ఇప్పుడు ఇలా మనం టైట్గా ఉన్న మూత పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవడమేనండి. టైట్గా మూత పెట్టేసుకొని